ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, చివరికి పసుపు కూడా కల్తీయే. దేన్నైనా ఇట్టే కల్తీగా మార్చగల రాటుదేలిన ముఠాది. విశాఖలోని గాజువాక అడ్డాగా అవినీతికి తెరలేపింది. మునగాడ హౌసింగ్ కాలనీలో ఓ చిన్న పిండి మిల్లు ప్రారంభించి ఎవరికీ అనుమానం రాకుండా 3 ఏళ్లుగా కల్తీ సామ్రాజ్యాన్ని నడుపుతోంది. నకిలీ పసుపును తయారు చేసి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వంటకైనా ఇంట జరిగే ఏ శుభానికైనా పసుపును అధికంగా వినియోగిస్తారు. ఆ డిమాండే కల్తీ రాయుళ్లకు కలిసొచ్చింది, కాసులు రాలుస్తోంది. ఇంకేముంది, గాజువాకలోని మునగాడ ప్రాంతంలో ఏకంగా ఓ చిన్నపాటి మిల్లునే ప్రారంభించారు. విశాఖ ఏజెన్సీలో దొరికే నాసిరకం పసుపు కొమ్ము పొరల్ని కొనుగోలు చేసి వాటిలో వరి నూక, తౌడు కలిపి మిల్లు పట్టిస్తారు. మెత్తటి పిండి మాదిరిగా వచ్చాక అందులో రకరకాల రసాయనాల్ని కలుపుతున్నారు. ఇలా తయారైన పసుపు రంగులోనూ, రుచిలోనూ, వాసనలోనూ ఏమాత్రం అసలుకు తీసిపోని విధంగా జాగ్రత్తలు పడతారు. అంతే, కిలోల కొద్దీ ప్యాకింగ్ చేసి ఎగుమతులు చేస్తున్నారు. 3 ఏళ్లుగా జరుగుతోన్న ఈ తంతును వినియోగదారుల సంఘం ప్రతినిధులు కొందరు పసిగట్టారు. పోలీసులకు ఉప్పందించారు. దీంతో టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక్కసారిగా పిండి మిల్లుపై దాడి చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 250 కిలోల నకిలీ పసుపును స్వాధీనం చేసుకున్నారు. కన్జ్యూమర్ రైట్స్ తరఫు నుంచి అవేర్నెస్ ఉందండి. ఎందుకంటే ప్రతిదీ కల్తీ జరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ. దీన్ని ప్రజల్లోకి తెలియాలి, ప్రజలకి తెలియాలి అసలు కల్తీ జరుగుతుంది అనేది. అది తెలియపరచడం మా ఉద్దేశం, మా సంస్థ ఉద్దేశం. కల్తీలు జరిగినా ఎక్కడైనానో ఇలాంటి ఏమైనా వినియోగదారుడికి మోసపరిచే దేని మీదైనా సరే మా సంస్థ పోరాడుతుంది. యాంటీబయాటిక్గా ఉపయోగపడే పసుపు పెద్ద ఎత్తున కల్తీ అవుతోందని తెలియడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో అతి ప్రమాదకరమైన మెటానిక్ ఎల్లో, టెట్రాజన్ వంటి రసాయనాల్ని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దీన్ని ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించగా అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఎక్కువ మోతాదులో ఇలాంటి నకిలీ పసుపును వినియోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. జీర్ణకోశ వ్యాధులు కూడా విజృంభించే ప్రమాదం ఉందంటున్నారు. సుమారు 200 కేజీలు ఉన్నటువంటి పసుపు పొడిని స్వాధీనం చేసుకొని అందు నుంచి శాంపిల్స్ ల్యాబ్కి తనిఖీల నిమిత్తం పరీక్షల కొరకు పంపించడం జరుగుతుంది. మరి ల్యాబ్ రిపోర్టు ప్రకారంగా నిర్వాహకుడైనటువంటి సేనాపతుల అప్పారావుపై క్రిమినల్ చర్యలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి, ఎక్కడైనా సరే ఇటువంటి కల్తీ జరిగితే మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తెలియపరచవలసిందిగా వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలని చెప్పేసి షాపుల దగ్గర నుంచి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము. పసుపు బయట మార్కెట్లో కిలో 150 నుంచి 200 రూపాయలకు విక్రయిస్తుండగా మునగాడలో తయారవుతోన్న ఈ నకిలీ పసుపును కేవలం 30 నుంచి 40 రూపాయలకే విక్రేతలు కొనుగోలు చేసి సాధారణ పసుపు ధరలకే ప్రజలకు అమ్ముతున్నారు. పసుగొమ్మలు, తవుడు, రైస్ ఆడించి రోడ్ల మీద కొబ్బరికాయలు, గుల్లిదేర అమ్ముకున్న వాళ్ళకి కేజీ 30 రూపాయల చొప్పున ఇస్తున్నాం సార్. ఇదే సార్ షాప్ పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది సార్. గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా కల్తీ పసుపును తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పిండి మిల్లును సీజ్ చేశారు. ఇలాంటి వారిపై స్థానికులు ఓ కన్నేసుంచాలని పోలీసులు సూచిస్తున్నారు.